12వ ఏట ఎక్కడ కూర్చున్నాడట? బోధకుల మధ్య కూర్చున్నాడట. ఏమంటే ఈ రోజు మన పిల్లలు 12వ ఏట నిజంగా చెప్పండి బోధకుల మధ్య కాదు, వాళ్ళని గుడిలో కూర్చోపెట్టడానికి నానా తంటాలు పడుతుంటారు 12 సంవత్సరాల వయసులో. ఎందుకు 12 సంవత్సరాల వయసులో వాడికి ఏం కావాలి? ఇప్పుడున్న పిల్లకైతే 12 సంవత్సరాల వయసులో వాడికి ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏం చేస్తావురా? స్మార్ట్ ఫోన్ లో పాఠాలు వింటావా అంటే పాఠాలు కాదు, పబ్జీ కావాలి అంటాడు. ఏం చేస్తావురా? ఏం చూస్తావురా స్మార్ట్ ఫోన్ లో అంటే నేను ఫ్రీ ఫైర్ ఆడతానంటాడు. ఈ రోజు ఒక న్యూస్ అండి, ఈ రోజు న్యూస్ అండి 12 సంవత్సరాలేనండి, వాడికి 12 సంవత్సరాల వయసే. చిత్తూరు జిల్లా కదిరిలో 12 సంవత్సరాల వయసు వాడికి ఏమన్నా ఇంట్లో ఉన్నటువంటి ఆ స్మార్ట్ ఫోన్ లో వాడు ఏమండి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటుంటే ఛార్జింగ్ అయిపోయిందట. ఛార్జింగ్ అయిపోయింది కదా అని వాడు ఫోన్ పక్కన పెట్టి వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని ఆడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి సడన్ గా లాగేసుకుంది. నాకు ఫోన్ ఇవ్వవా, నేను ఆడుతున్నాను కదా. చాలా యాంగ్జైటీగా ఉన్నాడు వాడు. నేను ఆడుతుంటే నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటావా అని ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి అమ్మ మీద విచక్షణగా ఎక్కడ పడితే అక్కడ పొడి చేసి చంపేశాడు. ఎంత వాడి వయసు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో ఉన్న ఏమని పిల్లోడు తల్లిని చంపిన హంతకుడుగా మారుతున్న కాలంలోనికి వచ్చేసాం మనం. మీ పిల్లలు అలా కాకూడదంటే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ కాదు, వాళ్ళ చేతుల్లో ఈ గ్రంథాన్ని పెట్టండి, బాగుపడతారు. బైబిల్ పెట్టండి వాళ్ళ చేతిలో, భక్తులవుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్నే కాదు చుట్టూ ఉన్న సమాజాన్ని. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గౌరవించలేని వాడు సమాజంలో ఎవరినండి గౌరవిస్తాడు? ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెట్టిన వాడు బయట ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు?